నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఇలా మ్యాటర్ వచ్చేసి రైతు భరోసా మీద ఒకటి, రేషన్ కార్డుల మీద ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ పథకాల కోసము ఏ విధంగా మీకు చేసుకోవడానికి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా అప్డేట్ ఇచ్చారో దీని మీద మీకు వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడరి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఎవరైతే గ్రామాల్లో గ్రామ సభలు ఇప్పుడు మీటింగ్ అవుతున్నాయో వారు మాత్రం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుల కోసం కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం, రైతు భరోసా కోసం కానీ, ఇందిరమ్మ ఇల్లు గురించి కానీ దరఖాస్తులు మాత్రం తప్పనిసరిగా అందరు ప్రతి ఒక్క రైతు మిస్ అవ్వకుండా దయచేసి చెప్తున్న గ్రామ సభల్లోకి మీట్ అవి మన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఫామ్స్ అడ్మిట్ చేస్తే మనకు వచ్చే పథకాలు స్వయంగా మనకు పైనుంచి దిగి వస్తాయి. దయచేసి చెప్తున్నా, పథకాలు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేరో అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. అందరికీ అన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి వస్తాయి. దయచేసి ముఖ్యంగా అయితే ఇల్లు లేని వారికి, కూలీ రైతులకు, వీళ్ళు చాలా రోజుల నుంచి వేస్తున్న ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే చాలా గరీబులు అయితే వాళ్ళకైతే ఇంపార్టెంట్ ముచ్చట్ని ఇది. అయితే మ్యాటర్కి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మరి రైతు భరోసా కోసం ఏమి అప్డేట్ ఇచ్చారో, ఈ నెల 12,000 రూపాయలు రేపటి నుంచే ప్రారంభంగా అవుతున్నాయి ఎకరానికి. సరైన దోస్తులు, మరి నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. 4 అర్హతలు రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ ఇచ్చారు. మరి ఏమి అప్డేట్ ఇచ్చారో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూద్దాం. మరి మా రేషన్ కార్డుల గురించి అన్నిటి కోసము రైతు భరోసా ఎప్పుడు పడుతుంది గురించి అన్నిటి కోసం ఇచ్చారు. మరి తెలంగాణ రైతులు ఈ 4 పథకాల కోసం దరఖాస్తులు ప్రారంభం. నేటి నుంచి దరఖాస్తు స్వీకరణ. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ వర్గాలకు ఆదుకోవడానికి, వెనుకబడిన వర్గాలు అవగాహనలను తీర్చడానికి గుణకరమైన ప్రతిపాదిస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక కార్యక్రమాలు, ఎన్నో హామీలను నెరవేర్చడానికి మరియు గ్రామీణ ఉపాధి భవనానికి బలోపేతం చేయడానికి గృహ నిర్మాణ పథకాలకు అమలు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం 2025 నాడు రైతులకు పూర్వమైన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ల్యాండ్ మార్క్ రైతు భరోసా పథకం ప్రారంభించకానుంది. రైతు భరోసా కోసం ఈ ల్యాండ్ మార్క్ రైతు భరోసా పథకం ద్వారా పథకాలు నేరుగా ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతుల ఆర్థిక సత్తాన్ని మేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించింది చెబుతున్న వారికి అర్హతలు పేర్కొంది. పెట్టుబడి సాయం వివరాలను, సాగు భూమి అంతా ఈ పథకానికి అర్హులు. జనవరి 26 నుంచి రైతు ఖాతాలోకి నేరుగా నిధులు జమ చేయబడతాయి. పంపిణీ దళిత వారికి విధానాన్ని అనుమతిస్తుంది. మొదటి 1 ఎకరానికి, రెండవ ఎకరానికి 2వ రోజు మరియు మొదలైనవి. ఈ చోటవ రైతు బంధు విషయంపై ఆధారపడి ఎక్కువ సంఖ్యలో రైతులు మద్దతుగా వివరించారు. లక్ష్యంతో తెలంగాణ విద్యుత్ సంక్షేమ చర్యలు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ లక్ష్యంగానే అదనపు ప్రభుత్వం కార్యక్రమాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చూసిర్రావులో మనకైతే మరిగా తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే నేటి నుంచి అన్నీ అమలు చేస్తారట. మరి ఇవాళ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రత్యేక మద్దతు ద్వారా వారి అవగాహనలు పరిష్కరిస్తూ ఆర్థిక పద్ధతులను అందిస్తూ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇల్లు లేని వారికి కార్యక్రమం కింద ప్రభుత్వం అందించే గృహ నుండి ప్రయోజనం పొందుతారు. ఇది అక్రమం కోసం ఒక క్లిష్టమైన అవసరాన్ని నెరవేరుస్తుంది. ఇతర సమాజ వర్గాలు. చూసిర్రావులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కలుగుతాట. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రైతు భరోసా, ఇంకోటి మన స్కీమ్ ఏంది హౌసింగ్, ఇందిరమ్మ హౌసింగ్ కూడా ఇస్తారట. చూసిరా దోస్తులో మన అప్డేట్ ఎట్లా ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా నేను మీకు అప్డేట్ ఇచ్చిన. అయితే రైతు భరోసా ఈ జనవరి గణతంత్ర
2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎకరానికే 12,000 రూపాయలు మన రైతు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. దీని మీద ఖచ్చితంగా మనకి ఇక మంచి ముచ్చటనే ఇదైతే. అసలు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇక రైతు కూలీలు అందరూ ఖుషి ముచ్చటనే చెప్పేసారు. ఎకరానికి 12,000 రూపాయలు పోతున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా. సరైన దోస్తులు, మరి మా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎవరైనా ఉంటే బాధితులు వాళ్ళైతే ముఖ్యంగా ఈ 4 పథకాలకు అప్లై చేసుకోండి. అన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి మీకు పొందుతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకోవడం. జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై భారత్ భూమి.